యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆయన దయలో వర్ధిల్లుతున్నారా? ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు అనుభవిస్తున్నారా? మీరు ఉదయమే లేచి ప్రార్థనలు చేసుకున్నారు, దేవుని యొక్క సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవిస్తున్నారు. అనేక మంది ఎప్పుడు ఈ వాగ్దానం వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, ఆయన కృపలో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నీతిమంతుని ప్రార్థన బహు బలముగా ఉండి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. రండి వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ప్రభువుని అడుగుతున్నారో, ఈ ఉదయకాల సమయంలో ఏమైతే అడుగుతున్నారో, ఎలాగైతే అడుగుతున్నారో, మీరు ఏమైతే ఆశించారో దేవుడు అది మీకు కలుగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతూ ఉన్నాం. చాలా మంది అనుకుంటారు, అడగకపోతే ఆయనకు తెలియదా, మన మనస్సులో ఉన్నది ఆయనకు తెలియదా మీరు అనుకుంటారు. అది మూర్ఖ స్వభావం. దేని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఏమైతే అడుగుతామో, అందుకే కదా ఈ వాగ్దానం ఇచ్చాడు, అడుగుడి మీకు ఇవ్వబని అన్నాడు. ఈ సమయంలో ఎంతమంది మాటలు వింటున్నారో, ఎక్కడెక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, మీరు మీ కుటుంబాలు దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే, మీరు అనుకున్న కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల జరిగించాలంటే ప్రభుని మీరు అడగాలి. మీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ గర్భఫల విషయంలో ఏ నిమిత్తం మీరు అడుగుతున్నారో దేవుడు అడిగినది మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు ఏమైతే అడిగారో అది ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారాగా అనేక మంది రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు అడిగిన కార్యాన్ని, మీరు నమ్మిన కార్యాన్ని, మీరు ప్రార్థించిన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీకు కలుగ చేయబోతుందని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీరు అడిగినది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు నాయనా. ఎంతమంది వాగ్దానం విన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు కనుక ప్రభా, ఎంతమంది అడుగుతున్నారు ప్రభా, అడిగినది వారికి దొరుకునుగాక, యేసు నామములో వారికి కలుగునుగాక. అద్భుతాలు, స్వస్థతలు, మహత్తరమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు యేసు నామములో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ఆశీర్వాదం తోడుగా ఉంచండి. గొప్ప కార్యాలు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారు అడిగినదల్లా వారు పొందుకోవాలి. ఇప్పుడే యేసు నామములో అలాగున దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. నీ కృప చొప్పున నడిపించి బలపరిచి గొప్ప కార్యాలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడి. మీరు ఏమైతే అడుగుతున్నారో అది ప్రభు మీకు ఇచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.